హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి కిచెన్ ఆర్గనైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నానండి. మేమైతే ఇదిగోండి కిచెన్లో ఇలా పెట్టుకుంటే ఆ ప్లేస్ అనేది సరిపోవడం లేదు. చూడ్డానికి కూడా చాలా చిందరవందరగా, చిరాకుగా అనిపిస్తుంది. మాకే ఎలా అనిపిస్తుందంటే చూసిన మీకు ఇంకెంత చిరాకుగా అనిపిస్తుందండి. ఇది ఇలా కాదు, ఇలా చూస్తే ఇంకా బాగోలేదు అని నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఏదైనా ఒక చిన్న స్టాండ్ తీసుకొని దాంట్లో ఇవన్నీ కూడా చక్కగా అమర్చుకుందాం అనే థాట్ అనేది వచ్చిందండి. దానికోసం ఏంటంటే చూడండి, నేను ఈ స్టాండ్ అనేది తెప్పించుకున్నానండి ఫ్లిప్‌కార్ట్‌లో. నాకు ఈ స్టాండ్ అనేది 256 రూపీస్‌కి అయితే నాకు వచ్చిందండి. హ్మ్. చూడండి, ఈ వీడియో అనేది నేను నైట్ చేశాను. అందుకే కొద్దిగా లైటింగ్ కూడా కొద్దిగా తగ్గింది. ఆ! అయితే ఈ ఇవి చూసారు కదా! ఈ గాజు ఐటెమ్స్ ఇవన్నీ కూడా నాకు పికల్స్‌తో వచ్చినవండి. నేనైతే మామూలుగా ఇవేవి కొనలేదు. పికల్స్‌తో వచ్చినవి. నెక్స్ట్ ఏవో గ్లూకోజ్ సీసాలు, నెక్స్ట్ కాఫీ బాటిల్స్ ఉంటాయి కదండీ! అవి కూడాను. అవి అయిపోయాక ఏంటంటే అవి నీట్‌గా దాచుకున్నాను. వాటిలో ఈ విధంగా సర్దుకొని నేను ఇలా పెట్టుకుంటున్నానండి. చూడండి, ఇలా సర్దుకుంటే మనకేంటంటే చూడడానికి నీట్‌గా కనిపిస్తుంది. అలాగే మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది. అంటే కిచెన్ అనేది చిన్నగా ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా సర్దుకుంటే కొద్దిగా అంటే మనకి నీట్‌గా ఏది కావాలన్నా వెంటనే దొరికేటట్లు ఉంటుందండి. అలా కాకుండా మనము ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్ల వైస్‌గా మనం పెట్టుకున్నట్లయితే మనకి వస్తువులు దొరకడం కూడా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. చూడడానికి కూడా అంత నీట్‌గా ఉండదు కదండీ! అందుకోసమని నేనేంటంటే ఇలా తెప్పించుకున్నానండి ఈ స్టాండు. ఇలా స్టాండ్ తెప్పించుకొని పెట్టుకున్నాకైతే నా కిచెన్ అనేది చూడడానికి అందంగా కనిపిస్తుంది. అలాగే నాకు ఏ ఐటెమ్ కావాలన్నా సరే వెంటనే దొరికేటట్లు నాకు అందుబాటులో నేను పెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా సర్దుకుంటే మనకి చూడడానికి కూడా చాలా నీట్‌గా ఉంటది. ఎందుకంటే మా కిచెన్ కూడా చాలా చిన్నది. అందుకని ఈ విధంగా సర్దుకున్నాను. చూడండి, ఇక్కడ సాల్ట్ అనేది 2 బాటిల్స్‌లో వేసుకున్నాను కదండీ! ఎందుకిలా అంటే ఒకటి డైనింగ్ టేబుల్ మీదకి, ఒకటి కిచెన్ రూమ్‌లోనికి అన్నట్టు ఇలా పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇదిగోండి, ఈ చిన్న చిన్న డబ్బాల్లో ఏంటంటే పోపులకి సంబంధించి జీలకర్ర, ధనియాలు, వాము, మెంతులు, ఇలా కొద్దిగా ఇలా పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని అంటే మేము రోజు రసం పెట్టుకునేటప్పుడు ఇవన్నీ వాడతాం కాబట్టి నేను అలా పెట్టుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా వీడియో? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మాకు కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ని తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.